అపోస్తలుల కార్యాలు 20:24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఇప్పుడు దిగిరండి నాయన, దిగి వచ్చి నాతో మాతో అందరితోనూ మాట్లాడి నీ అద్భుతమైన సంకల్పము మా ఎడల మా జీవితములలో ఏమై ఉన్నదో మీరు మాకు తేటగా తెలియపరిచి మమ్మను నీ చిత్తానుసారమైన దారిలో నీ ఆలోచన చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఒకానొక ప్రాముఖ్యమైన విషయాన్ని గత వారము నేను మీకు బోధించుట ఆరంభించాను. ఈ దినాన మరికొన్ని విషయాలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాడు. చదివిన లేఖన భాగములో మనం గమనించి చూస్తే పౌలు అంటూ ఉన్నాడు, ప్రభు అయిన యేసు వలన నేను పొందిన పరిచర్య అనే మాట వాడుతూ ఉన్నాడు. మనమందరము గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు వలన మనము అనేక విషయాలు పొందుతూ ఉన్నాం. యేసు ప్రభు వలన మనం పొందుచున్న విషయాలు అనేకమున్నవి. మొట్టమొదట యేసును బట్టి, యేసునాథుని కృపను బట్టి రక్షణ మనము పొందాము, నీతిమత్వమును మనం పొందాము. యేసు ద్వారా దేవుని కుమారత్వాన్ని, పరలోక రాజ్య పౌరసత్వాన్ని మనం పొందాము, దేవుని వారసత్వాన్ని మనం పొందాం. యేసు ద్వారా మనం పొందిన విషయాలు ఎన్నో ఉన్నవి, ఎన్నెన్నో మనం పొందాం ఆయనలో నుండి. ఆయన నుండి మనము పొందుచున్న అనేక విషయాలలో ఒకటి యేసు వలన మనము పొందిన పరిచర్య. ప్రతి ఒక్కరూ కూడా యేసు వలన ఏదో ఒక పరిచర్య పొందే ఉన్నారు. ఎందుకనగా ప్రతి అవయవమును పనిచేస్తూ ఉండాలి అని లేఖనం నిర్దేశిస్తున్నది, ఆజ్ఞాపిస్తూ ఉన్నది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. There should not be a single organ in the body of Christ which is useless. పనికిరాని నిష్ప్రయోజనమైన అవయవము యేసయ్య శరీరములో ఉండడానికి వీలు లేదు. ప్రతి అంగము పనిచేస్తూ ఉండాలి. మనమందరమును అవయవములమై ఉన్నాము. మనమందరము, నీవు చిన్న బిడ్డవు కావచ్చు, చిన్న బాబువు కావచ్చు, కొత్తగా రక్షణ పొందిన వాడివి కావచ్చు, లేక కన్సిడరబుల్ గా తగినంతగా ఎదిగినటువంటి విశ్వాసివై ఉండొచ్చు, లేదా బాగా సంపూర్ణ సిద్ధికి దగ్గరగా వచ్చినటువంటి ఒక పరిపూర్ణ విశ్వాసివై ఉండొచ్చు. నువ్వు ఎవరైనా సరే, నీవు క్రీస్తు శరీరములో అంగానివైతే నీవు కూడా నీ పరిమాణము చొప్పున, నీ యొక్క పరిమాణము చొప్పున, అకార్డింగ్ టు ద మెజర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. పరిమాణం అంటే కొలత. తన కొలత చొప్పున పని చెయ్యాలి. యేసు వలన నేను పొందిన పరిచర్య అన్నాడు. యేసు వలన పౌలు పొందిన పరిచర్య. పరిచర్య పొందడం ఏంటి? ఈ పని చెయ్యి అని అప్పగించాడు అన్నమాట. నాకు అప్పగించబడిన పరిచర్య.
దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలములో అగాపే సంపూర్ణ సువార్త సంఘము కూడా యేసు వలన ఒక ప్రత్యేక పరిచర్య పొందింది. We as a church in the end time, latter days, we have received a ministry from Christ Jesus. మనమందరమును ఒక పరిచర్య పొందాం. మనము వ్యక్తిగత స్థాయిలో నేను మాట్లాడడం లేదు, యాజ్ అ కార్పొరేట్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనము క్రీస్తు శరీరముగా, ఒక సంఘముగా, ఒక సమూహముగా మనము ఒక పరిచర్య పొందాము. ప్రతి స్థానిక సంఘానికి ఒక బాధ్యత దేవుడు అప్పగిస్తాడు. ప్రతి దైవ సేవకునికి ఒక బాధ్యత అప్పగిస్తాడు. దేవుడు నాకు ఒక పరిచర్య అప్పగించాడు. అందరూ గమనించాలి, ఏ దేవుడైతే మనకు రక్షణనిచ్చాడు, ఏ దేవుడైతే మన లోపల పరిశుద్ధాత్మను ఉంచాడు, ఏ దేవుడైతే మన కొరకు రక్తమును కార్చాడు, ఏ దేవుడైతే 66 గ్రంథాల బైబిల్ను వ్రాయించి నీ చేతిలో పెట్టాడు, ఏ దేవుడైతే నిన్ను నరకము నుండి తప్పించాడు, ఆ దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. క్రైస్తవులమైన మనం ఏదో వారమంతా లోకంలో గడిపేయడం, ఆదివారం వచ్చి ఆరాధించుకొని వెళ్ళిపోవడం, అయిపోయింది, నా వంతు అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది, ఆరాధించాను, కానికేసేసాను, అయిపోయిందని వెళ్ళిపోవడం కాదు. నీవు చచ్చిపోకముందు, లేక నీవెత్తబడక ముందు నీవు చేయాల్సిన పని ఒకటి నీ మీద దేవుడు పెట్టాడు. అది ఒంటరిగా రాదు, మనము సామూహికంగా, సంయుక్తంగా, సమిష్టిగా మనం చేయాలి. we collectively have to fulfill this ministry. మనము చేయాల్సిన పరిచర్య. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయం, అసలు ఒక సంఘానికంటూ దేవుడు ఒక పరిచర్య ఇస్తాడు అన్న కాన్సెప్టే తెలియని సంఘాలు, సేవకులు అత్యధిక శాతం ఉన్నారు. The great majority of the churches and the servants of God don't even have this concept. సేవకులలో సంఘ కాపురులు, రెవరెండ్లు, డాక్టర్లు, ఇట్లాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వారికి అందరికీ మా వందనాలు. ఎవరిని కించపరచాలని లేదు, కానీ ఈ మహానుభావులందరినీ కూర్చోబెట్టి ఇంతకు మీరు పొందిన పరిచర్య ఏమిటండి అని అడుగుదాం. బ్లాంక్ ఫేస్ పెట్టుకొని విచిత్రమైన జంతువును చూసినట్టు మనల్ని చూస్తాడు. మనం పరిచర్య పొందడం ఏంటంటే అది పౌలు పొందేశాడు, మనం పొందకూడదు. దేవుడు మనకు అప్పగించింది ఏమిటంటే ఏ పరిచర్య లేకుండా ఉండడమే దేవుడు మనకు అప్పగించాడు. నమ్మి బాప్తిస్మం పొందాము, రక్షణ పొందాము, ఇక తరువాత చచ్చిపోయిన దాకా ఎట్లాగో బ్రతక్క తప్పదు. చచ్చిపోకముందు ఎలాగో చచ్చిపోలేం కదా. చావొచ్చిన దాకా బ్రతకాలి. బ్రతుకున్నప్పుడు ఆకలి వేస్తుంది కనుక భోజనం చేయాలి, దాహం వేస్తే నీళ్లు దాగా, నిద్ర వస్తే బజ్జుకోవాలి, మెలకు వస్తే లేవాలి, ఇంతే పని. దేవుడు పిలిచాడు అనుకోండి, తర్వాత అక్కడ ఇంకెట్లాగో పని ఉంటుంది. ఇక్కడే లేదు, అక్కడేం పని ఉంటుంది. హల్లెలూయ 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 అంటూ మనం జీవితం యుగ యుగాలు గడిపేస్తాం అంతే. ఇంకా పరిచర్య ఏమిటి, మనం పొందడం ఏంటి అంటాడు. గాని ప్రతి ఒక్క తలములో దేవునికి ఒక ప్రత్యేక సంకల్పం ఉన్నది అనే కాన్సెప్ట్ మొట్టమొదట మనము కలిగి ఉండాలి. ఆ అభిప్రాయము, ఆ భావన, ఆ ఉద్దేశము, ఆ గ్రహింపు కలిగి ఉండాలి. దేవుని సంకల్పము అనేది ఒకటి ఉన్నది. మన సంఘానికి దేవుడిచ్చినటువంటి గ్రహింపు అది. దేవుని సంకల్పము చొప్పున అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన తరము వారితో చేర్చబడెను. దావీదు సేవ చేశాడు. ఎవరికి సేవ చేశాడు? తన తరము వారికి. దేని చొప్పున? దేవుని సంకల్పము చొప్పున.
అక్కడ దావీదు దేవుని సంకల్పం చొప్పున అన్నాడు, ఇక్కడేమో పౌలు నేను పొందిన పరిచర్య అన్నాడు. ఇద్దరు కనిపించారు. మరి మిగతా సేవకులందరూ ఏం తప్పు చేశారు? మోషే గాని, నోవహు గాని, హనోకు గాని, మెతూషెలు గాని, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు గాని, యోసేపు గాని తమ తమ తరములలో దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించి తమ వారితో పితరులతో చేర్చబడ్డారు. ఈ కడవరి కాలములో కూడా దేవునికి ఒక స్పెషల్ ప్లాన్ అండ్ ప్రోగ్రామ్ ఉన్నది అనే రెవల్యూషన్ మొట్టమొదట మన సంఘానికి పరలోకము నుండి ఒక పిడుగులాగా వచ్చి పడింది. మనకు వచ్చింది ఆ ప్రత్యక్షత. ఒరే బాబు, రక్షణ పొంది తర్వాత చావు కోసం ఎదురు చూస్తా కూర్చోవడం కాదు, దేవుని సంకల్పము చొప్పున మీరు పని చేయాలి. ఈ కడవరి కాలములో మీరు నెరవేర్చవలసిన పరిచర్య ఒకటి ఉన్నది అనే గ్రహింపు మన మనస్సులలో జిగేల్మంటూ మెరిసింది. కోటి సూర్యుల కాంతితో ఆ తలంపు జిగేల్మంటూ మెరిసింది. ఇక మన కళ్ళు బయర్లు గమ్మినాయి, ఇంకేం కనిపించట్లేదు. ఈ ఒక్క సత్యమే కనపడుతుంది. దేవుని సంకల్పం చొప్పున నేను పని చేయాలనేది ఎంత వెలుగుతో మనకు ప్రత్యక్షమైందంటే ఆ పక్కన ఇరుగు పొరుగుండి ఏం కనిపించారు. నొప్పులు గాని, అప్పులు గాని, విమర్శలు గాని, బాధలు గాని, సమస్యలు గాని, అయ్యో చర్చి కట్టలేదే, అది కట్టలేదే అని ఏమి కనిపించట్లా. రాత్రిపూట డ్రైవ్ చేస్తూ వెళ్ళేటప్పుడు పెద్ద హెడ్ లైట్స్, పవర్ఫుల్ హెడ్ లైట్స్ తో ఒక బండి వచ్చింది అనుకోండి, ఆ లైట్ చూస్తే ఇరుగు పొరుగు ఏం కనిపించదు. ఇంకా అలాగే దేవుని సంకల్పమును గూర్చి ప్రత్యక్షత పొందిన వారికి కష్టాలు కనిపించవు, విమర్శలు వినిపించవు, సమస్యలు కనిపించవు. ఇదొక్కటే కనబడుతుంది. ఇదొక్కటే, మేము దేవుని సంకల్పము చొప్పున పని చెయ్యాలి. దట్స్ ఆల్. సమస్యలు లేవా? ఉన్నాయి, కానీ మా కంటికి అవి ఆనవు, మాకు కనబడవు, మాకు లెక్కలోకి రావు. దేవుని సంకల్పము చొప్పున బ్రతుకుచున్న సంఘము మనది. దేవుని సంకల్పము చొప్పున ఈ తరము వారికి సేవ చేయుచున్న సంఘము మనది. భూమి మీద ఎన్ని డినామినేషన్లైనా ఉండొచ్చు, భూమి మీద ఎన్ని మహామహా డబ్బులున్న సంస్థలైనా ఉండొచ్చు, వందల వేల కోట్ల రూపాయలు వాళ్లకు ఉండొచ్చు. సర్వశక్తి గల దేవుని సంకల్పమును అనుసరించి పని చేయుచున్న స్పష్టమైన గురి కలిగి గురి యొద్దకు పరిగెత్తుచున్న సంఘం అగాపే సంపూర్ణ సువార్త సంఘం 2010వ సంవత్సరంలో నేను ప్రకటిస్తున్నాను. Ours is the only church which knows the counsel of God for this end time generation. దేవుని సంకల్పము చొప్పున మేము గురి కలిగి గురి ఎరిగి పని చేయుచున్నాము. ఏదో నోటికొచ్చిన ప్రసంగం చేయడం కాదు, ఏదో ఆ టైంకి ఏదో పబ్బం గడిపేసుకొని టైం గడిపేసుకొని 20 హల్లెలూయాలు, 30 స్తోత్రాలు, స్వస్థత ప్రార్థనలు, దేవుడు మంచివాడు, అందరు నమ్ముకుంటే మీకు ఏ జబ్బులు ఉండవు, ఏ నొప్పులు ఉండవు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి, ప్రభువుని నమ్ముకోండి అని ఏదో సబ్బు అమ్మకానికి పెట్టినట్టు ఏదో విధంగా మార్కెటింగ్ చేసి అందరిని మెప్పించే మాటలు మాట్లాడే సేవ కాదు మనది. We have a very specific plan, purpose and program. చాలా విచారం. చాలా మంది గులకరాలు ఏట్లో ఉంటాయి, 100 సంవత్సరాలు ఉన్న నానవు. ఏట్లో గులకరాలు నానవండి, 100 ఏళ్ళున్న నానవు. అగాపే సంఘంలోనే కొంతమంది ఉన్నారు గులకరాల లాగా, వాళ్ళ బుర్రకి ఎక్కట్లేదు ఈ విజన్. చాలా దీక్షగా వింటాడు కానీ అసలు కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతుంటారు, మీకు తెలుసా? మొత్తం కళ్ళు పెద్దగా తెరుస్తారు కానీ వాడు నిద్రలో ఉంటాడు అనమాట. రాత్రిపూట దొంగోడు వస్తే వాళ్ళని చూసి వాడు గుండాకి చేస్తాడు, ఇది శవమేమో అన్నట్టు ఉంటుంది అనమాట. అలా ఉంటాడు, మాట్లాడు, నిద్రలో ఉంటాడు.
ఇక్కడ ఏం లేదు సపోర్ట్. గట్టి కొట్ట ఏంటి ఏంటి అంటాడు. అనిసరి నిద్రలో ఉన్నాడు వాడు. అలాగా చాలా మంది అగాపే సంఘం లోపల కూడా ఉన్నారు. ఇప్పుడు మన పెద్ద సంఘం ఏదో 3-4 కాదు కదా, 100 సంఘాలు. సముద్రం అంతా అయిపోయింది. సముద్రం అన్నాక అందులో తిమింగలాలు ఉంటాయి, పీతలు ఉంటాయి, తాబేళ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తినేవి ఉంటాయి, నాసు పీస్ అంతా ఉంటుంది. సముద్రం అంటే అంతా ఉంటుంది. అలాగే అగాపే సంఘంలో దర్శనం ఉన్నోళ్ళు, దర్శనం లేనోళ్ళు, ఇంకా బుర్ర వెలగనోళ్ళు అగాపే సంఘానికి రెగ్యులర్గా వచ్చి కూడా ఎందుకు వెళ్తున్నారంటే మా ఇంటికి దగ్గర ఉంది అని. లేకుంటే రెగ్యులర్ గా వచ్చి కూడా ఎందుకు వెళ్తున్నా అంటే భలే జోకులేస్తారు. కొంతమంది జోకుల కోసం వస్తారు, కొంతమంది దగ్గర ఉందని వస్తారు, కొంతమంది పాటలు బాగా పాడతారు. ఎందుకో తెలియదు, ఎన్నో గుడులు దాటుకొని ఇక్కడికి ఎందుకు రావాలి? ఇక్కడ ఏముంది? కనీసం మంచి ఒక మందిరమైనా లేదు. మధ్యలో ఏదన్నా మనకు నేచర్ స్కాల్ ఉంటే కనీసం దగ్గర పట్ల ఏమి మరుగైనా లేదు. ఎంత ఇబ్బంది వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు ఎంత ఇబ్బంది. ఎందుకు రావాలి ఇక్కడికి అంటే అదే ఎంత మా ఫ్రెండ్ పిలుస్తున్నారు. అట్లా కొంతమంది ఫ్రెండ్ కోసం, కొంతమంది చుట్టాల కోసం, కొంతమంది జోకుల కోసం, కొంతమంది పాటల కోసం, కొంతమంది ఎందుకు మరి కొంతమంది ఎందుకంటే మొదటి నుంచి అక్కడికి వెళ్తున్నాంలే, ఇప్పుడు ఏం మారుతాం, అదో మాలోకం. మొదటి నుంచి వెళ్తున్నాడు కాబట్టి ఇక మానలేకంట. అగాపే చర్చికి ఎందుకు వెళ్తున్నారు? అగాపే సంఘ సేవకులలో కొంతమంది నన్ను డౌట్లు అడుగుతున్నారు. ఎంత బేసిక్ డౌట్ అంటే అది యుగాంతంలో నేను ఎప్పుడో చెప్పింది. అభిషేకం పొంది అంత పొంది వీడు మళ్ళీ మొదటికి వచ్చి ఏబిసిడీలు బైబిల్ మొత్తం చదివేసినాక ఇంతకు యేసుప్రభు ఎవరు అన్నట్టు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, మనము ఎవరము అంటే దేవుని సంకల్పము కడవరి తరములో ఎరిగిన వాళ్ళము. వై వీఆర్ డిఫరెంట్. అందరిలాగా మనం ఎందుకు ఉండం? అందరిలాగా ఎందుకు మాట్లాడు? నాకు డబ్బులు సంపాదించుకొని సుఖంగా బ్రతికే మార్గం ఎందుకు చూసుకో? ఎందుకు కాంప్రమైజ్ కాలేదు? ఎందుకు ముందుకేస్తావు? ఇలాగే ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకు? బికాజ్ వీ హ్యాడ్ ఎ విజన్ ఫ్రమ్ హెవెన్ అబౌవ్. దర్శనం కలిగింది ఎక్కడి నుంచి? అమెరికా నుండి కాదు, మొత్తం వర్టికల్ గా పైనుంచి వచ్చింది అక్కడ. అందుకే మనకు ఆ పవర్ ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నాయా? అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, విమర్శలు, జనద్వేషం ఉంది. ఈనాటికి జిమ్ఖానా గ్రౌండ్ నిలబడి ఎదురు నిలబడగలిగేవాడెవడు? రాండి, దమ్మున్నవాడు రండి అంటే ఒక్కడు రాడు. భూగోళం అంతటి నుండి ఒక్కడు రాడు. ఎందుకు రాడు? మా దగ్గర మిషన్ గన్ ఉందా? ఎందుకు రావు? Because the people without the vision always do recognize the power of people with the vision. దర్శనము కలిగిన వాడి పవర్ ఏంటో దర్శనం లేని వాళ్ళకు బాగా తెలుసు. వాళ్ళకి తెలుసండి. అందుకొరికి రా వాడితో పెట్టుకుంటారండి. గెలవనీయుడు మొండోడు. మొండోడేంటి? మొండోడైతే పరిశుద్ధాత్మ దేవుని కంటే గొప్పోడా? మొండోడైతే బైబిల్ కంటే గొప్పోడా? మొండోడని కాదు, అక్కడ భగభగ మండుతుంది దేవాగ్ని, దర్శనాగ్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. దట్ ఈస్ ద ఫైర్ దట్ ఈస్ కీపింగ్ us గోయింగ్ ఫార్వర్డ్. దేవుని బిడ్డలారా, దేవాగ్ని దిగొచ్చిందండి. ఒక్కసారి మనం లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయం 1 నుండి. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు తన తమ్ముడు ఫిలిప్పు అధిపతిగాను, చతుర్థాధిపతిగాను,
అబీలేనే అనే దేశమునకు లుసానియా అధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున వీళ్ళందరేమో దేవాలయాల్లో, సమాజ మందిరాల్లో, రాజభవనాల్లో ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పడం రెండు కారణాలు. చారిత్రకంగా తారీఖు నిర్ణయించడానికి హిస్టారికల్లీ డేట్ ఫిక్స్ చేస్తున్నాడు. ఫలానా కాలమున తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమున ఫలానా వాడు యూదయకు అధిపతిగా ఉన్నప్పుడు, చతుర్థాధిపతిగా వీడున్నప్పుడు, అన్నా కయప ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు, ఇంతమంది ఉన్నప్పుడు ఆ టైములు అని చెప్పడానికి. రెండో కారణం ఏంటంటే, ఇంతమంది ఉండగా వీళ్ళందరినీ వదిలేసి వాక్యం అరణ్యములో ఉన్న యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నా కయప ప్రధాన యాజకులే. దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి రాలేదు, అధిపతుల దగ్గరికి రాలేదు, రాజుల దగ్గరికి రాలేదు, చతుర్థాధిపతి దగ్గరికి రాలేదు, యాజకుల దగ్గరికి రాలేదు, ప్రధాన యాజకుల దగ్గరికి రాలేదు. యెరూషలేము దేవాలయములు అర్చనాచారములు జరిగిస్తూ ప్రజలందరి సలాములు అందుకుంటున్న వాళ్ళ దగ్గరికి రాలేదు వాక్యం. ఇచ్చోడ్లాగా ఒంటి రోమములతో నేయబడ్డ చర్మము ఒక గట్టి కట్టుకొని అడవి తిండి తింటున్నాడు. అడవి మిడతలు, అడవి తేనె ఆహారం. అడవి మనిషిలాగా ఉన్నాడు. అతని దగ్గరికి పరలోకపు దేవుని వాక్యం వచ్చింది. దేవుని బిడ్డలారా, కడవరి దినాలలో మన దగ్గరికి వాక్యం వచ్చింది. నేను చెబుతున్న అరణ్యములో ఉన్నటువంటి అద్దంకి రంజిత్ ఓఫీర్ దగ్గరికి వాక్యం వచ్చిందండి. పెద్ద పెద్ద రెవరెండ్లను, సంస్థల అధిపతులను, డాక్టర్లను, ప్రొఫెసర్లను, బైబిల్ కాలేజీ యాజమాన్యములను, విదేశీ సహాయం కలిగినటువంటి వేల కోట్ల రూపాయలకు అధిపతులైనటువంటి ధనవంతులందరినీ వదిలేసి ఈసీఐఎల్లో సోల్డర్ గారిని పట్టుకొని కనెక్షన్ ఇచ్చుకుంటున్న రంజిత్ ఓఫీర్ దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఆనాడు దేవుని వాక్యం వచ్చింది కాబట్టి ఈనాడు భూమి మీద అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకుంటే ఉండదు ఈ సంఘం. అసలు ఉండడానికే వీల్లేని సంఘం ఇది. ఎక్కడి నుంచి ధన సహాయం లేదు, ఆదరించేవారు లేరు, ఆదుకునేవారు లేరు. ఇవాళ ఇక్కడ ఆరాధించుకుంటున్నాం, వచ్చే వారం ఎక్కడ ఆరాధించుకుంటాం మనకు తెలియదు. ఎలా బ్రతుకుతోంది సంఘం? కొత్త కొత్త ఆత్మలు చేర్చబడడం, కొత్త కొత్త సంఘాలు కట్టబడడం. అడవిలో ఆ మూలకెక్కడో అగ్ని, 2 కర్రలు గాలికి రుద్దుకొని ఒరుసుకొని ఘర్షణ పడి బొగ్గుమని నిప్పురవ్వబడుతుంది. దాన్ని వైల్డ్ ఫైర్, కారు చిచ్చు అంటారు. అక్కడ ఒక్కసారి బొగ్గున మండిందంటే క్షణాల మీద అడివంతా తగలబెట్టేస్తుంది. ఆనాడు ఈసీఐఎల్లో పనిచేసుకుంటున్న ఒక నూనూగు మీసాల యవనస్తుల దగ్గరికి వాక్యం అనే అగ్నిదిగా వచ్చి ఈనాడు ఆంధ్రదేశంలో 23 జిల్లాలకు, భారతదేశంలోని సకల రాష్ట్రాలను వ్యాపిస్తోంది. వితౌట్ ఎ సింగిల్ అమెరికన్ డాలర్. ఒక్క అమెరికన్ డాలర్ లేదు, స్వదేశీ సహాయం లేదు, విదేశీ సహాయం లేదు, పాతల నాటి ఆస్తులు లేవు, డబ్బులు లేవు. మళ్ళీ ఫస్ట్ వస్తే అద్దె ఎక్కడి నుంచి కట్టాలో తెలియదు. But still the fire of the word of God is going on, spreading like a wildfire. గుడ్డోళ్ళకి ఆత్మీయంగా గుడ్డితనం ఉన్నోళ్ళకి సంగతులు తెలియవు. శరీరం గుడ్డితే పర్వాలేదు, ఏం నష్టం లేదు, అదొక రకంగా లాభమే. కానీ ఆత్మలో గుడ్డివాడైతే కష్టం. కొంతమంది రక్షణని మెట్టు దగ్గరే గుడ్డి వాళ్ళు అయిపోయి యేసును చూడలేక రక్షణను పొందలేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది రక్షింపబడిన గుడ్డోళ్ళు ఉన్నారు. రక్షింపబడ్డాక ఆత్మీయ గుడ్డి వాళ్ళు దేవుని కార్యములను చూడలేరు, దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాన్ని చూడలేరు. అట్లాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళాక షాక్ తింటారు.
మేమందరము కూటాలు పెట్టి విమర్శించినటువంటి వాడే ఇక్కడ అందరికంటే టాప్. వాడు పైరున్నాడు, వాడు ఎవడాడు అంజితోఫిల్లాగా ఉన్నాడు. ఏంటన్నా మనం కిందుండిపోయామేంటి అనుకుంటా. అందుకే నా శత్రువులందరూ కొరకు ప్రార్థన చేస్తున్నా. వాళ్ళందరూ తప్పక పరలోకానికి రావాలి, నన్ను చూసి కొళ్ళుకొని సావడానికి. వాళ్ళు నరకానికి పోతే అంత మజా ఉండదు నాకు. నరకానికి పోతే వాని బాధ వాడికి, అది వేరే బాధ. నా ముందే ఉండి యుగ యుగాలు కుళ్ళుకోవాలి. దేవుని బిడ్డలారా, అర్థం కావట్లేదు కొంతమంది, కానీ మా మాటకారుళ్ళండి, వాక్చాతుర్యం బాగుంది, బాగా మాట్లాడతాడు. అట్లాంటి తుప్పంతా వదిలించుకోండి తలకాయల్లో నుంచి.